తరుణ్ 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 జనని, నువ్వు నాకు మాటిచ్చావు. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. గుర్తుంది గుణ, పొంగిపోతున్నాను. పొరపాటు చేయను గుణ. ఇన్నాళ్ళ నా ఎదురు చూపుకి వెలకట్టలేని బహుమానం ఇచ్చావు. నా ప్రార్థన మన్నించి నా కోరిక తీర్చిన నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మురిపెంగా నా కొడుకుని చూస్తూ ఉంటే మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. మరీ మరీ వాణ్ణి తదేకంగా చూసి మురిసిపోతే నా దిష్టి తగులుతుంది. నా ఆనంద బాష్పాలే నా కళ్ళకు పసక తెరలుగా అడ్డుపడుతున్నాయి. పడి మూసి మూసి నవ్వులు మూట కట్టుకుని జీవితాంతం తృప్తిగా బ్రతుకుతాను గుణ. నేను తృప్తిగా బ్రతుకుతాను గుణ. దేవుడు శిక్ష వేసినా నువ్వు కరుణించి నాకీ అదృష్టాన్ని కలిగించావు. నా బిడ్డని ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. ఎన్నెన్నో జ్ఞాపకాలు మనసులో కదులుతున్నాయి. మధుర క్షణాలు, మా ప్రేమ అనుబంధాలు గుర్తు చేస్తున్నాయి. వాడు మౌనంగా నా వంక చూస్తున్నా నేనేనమ్మా, నీ తరుణ్ణమ్మా అన్న మాటలు నా మనసుకు వినిపిస్తున్నాయి. ఎంత చూసినా ఇంకా ఇంకా వాణ్ణి చూడాలనిపిస్తుంది, కానీ తల తిప్పబుద్ధి కావడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షణ క్షణంలో మాయమైపోయింది. బిడ్డ కోసం తప్పించిపోయాను. ఇప్పుడు సంతోషంతో తడిసి ముద్దవుతున్నాను. చాలు గుణ, చాలు. ఈ జన్మకు ఇది చాలు. నీ ప్రేమ పంచి వాణ్ణి పెద్దవాణ్ణి చేశావు. బాధ్యతతో గొప్పవాణ్ణి చేశావు. తండ్రిగా ఉన్నతంగా నిలిచావు. గుణ, నువ్వు నా పెద్ద కొడుకు నాకు చూపించి వాడి పుట్టినరోజున నువ్విచ్చిన బహుమానం ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద కొడుకు నాకు చూపించి పెద్ద కొడుకంటావేంటి జనని? మనకున్నది వాడొక్కడే కదా.
లేదు గుణ. కలిసిన ప్రతిసారి నీకో మాట చెప్పాలని నోటి దాకా వచ్చినా నా గుండెలో దాచుకున్న ఓ నిజం ఉంది. అది నీతో చెప్పడానికే ఇప్పటిదాకా నువ్వెలా భయపడ్డావో నేను అలాగే భయపడ్డాను. కానీ ఇప్పుడు నీకు ఆ విషయం చెప్తే నాకన్నా ఎక్కువ ఆశ్చర్యానందం నీ సొంతమవుతుంది. ఏంటది? మనకి హరి ఒక్కడే బిడ్డ కాదు గుణ. వాడి వెన్ను తన్నుకొని పుట్టిన మరో ఇద్దరు పిల్లలున్నారు. వాట్? ఇద్దరు పిల్లలున్నారా? నువ్వు చెప్పేది నిజమా? వేద మంత్రాల సాక్షిగా నీ అర్ధాంగినైన నేను నీకు అబద్ధం చెప్తానా గుణ? మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వృత్తికి నువ్వు అంకితమై అపార్థంతో నన్ను గడప అవతలికి నెట్టే నాటికే నీ జీవం నా కడుపున రూపం దిద్దుకుంది. వేదన రోదన మూట కట్టుకునొచ్చిన నాకు ఆ విషయం తెలీదు. తర్వాత కాలం నా ఒడిలో కవల పిల్లల్ని పెట్టింది. అవునయ్య గుణ, అది కడుపులో బిడ్డలతో కష్టాలు ఈదుతూ బతికింది. వాళ్ళు ఒళ్ళోకి వచ్చాక వాళ్లే ప్రాణంగా కన్నీళ్లు దిగమింగుతూ లోకులు కాకులై పొడుస్తున్నా పిల్లలే ప్రాణంగా తలచి గుండె నిబ్బరంతో బతికింది. జనని, ఎవరు 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 మన పిల్లలు? చాలా హ్యాపీ. అవును చిన్న, ఫుల్ హ్యాపీ. చిన్న మధు, వీళ్లే గుణ నీ జీవం యొక్క ప్రతిరూపాలు. నువ్వు ఇష్టపడ్డావే ఆ పేరే నీ కూతురుకి మధు అని. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. వీడు మన చిన్న కొడుకు. చిన్న కిన్నేళ్ళు వీళ్ళు నాన్న కావాలి అని
నన్నెన్నిసార్లు ప్రశ్నించినా, నా మీద అలిగినా, నన్ను తిట్టుకున్నా, నన్ను వేధించినా, ఇంతకాలం తరుణ్కి నా గురించి చెప్పడానికి ఎంత భయపడ్డావో నేను అలాగే భయపడి అలాగే ఇంతకాలం దాచాను. ఆ భయమే నన్ను బయటపట్టనివ్వలేదు. నాన్న కావాలి అని నన్ను ఏళ్ల తరబడి వేసిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. మధు, చిన్న, ఈయనే మీ నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న, నీవంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న, ఒంటరిగా నేనున్నాను ధైర్యం నాన్న. నా వెనకే ఉంటూనే నడిపావులే, నా ముందు దారులే, నా నవ్వులే, నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. నాన్న, నువ్వే మా కన్న తండ్రివని తెలియక ముందే డాడీ అని పిలిచి అదృష్టం దక్కింది. రక్త సంబంధమే నీకు దగ్గర చేసిందేమో. అవును నాన్న, అది చిట్టి అన్నే మాకిచ్చిన వరం. చిట్టి ఫేస్బుక్ లో ఫ్రెండ్ గా పరిచయం అయ్యాక అన్నగా నన్ను ఆదరించాడు. నా వెలితి తీర్చడానికి మిమ్మల్ని డాడీగా నాకు పరిచయం చేశాడు. అలా పిలిచే అవకాశం మీరిచ్చి నా వెలితి తొలగించారు. మేం అదృష్టవంతులం డాడీ, మేం చాలా చాలా అదృష్టవంతులం. అమ్మ మమ్మల్ని చాలా బాధ్యతగా పెంచింది. మా మనసు కష్టపెట్టకూడదని తను ఎన్నో కష్టాల్ని భరించింది. మా ఫ్యూచర్ కోసం అలుపుకి సెలవిచ్చింది మా అమ్మ. ప్రతి క్షణం మా కోసమే పరితపించింది. మేమెక్కడ నాన్న అంటూ తనకి దూరం అవుతామేమోనని లోటు తెలియకుండా గుండెల్లో దాచుకుని కన్నీటి చుక్క మా మీద పడకుండా కాపాడుకుంది. తను నిబ్బరంగా ఉండి మమ్మల్ని అబ్బురంగా పెంచింది నాన్న. లోకం ఎంత వేధించినా పంటి బిగువున ఒంటరి పోరాటం చేసిందయ్యా. ఒంటరి మహిళగా మౌనాన్ని ఆయుధంగా చేసుకుని ధైర్యంగా అందరినీ ఎదిరించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారా, ఎప్పుడు మీ మధ్య సంతోషాలు తొంగి చూస్తాయా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ నేను కాలం గడిపేశాను. ఇది నిద్రాహారాలు మాని నిరంతరం వీళ్ళ కోసమే శ్రమించింది గుణ. కాలానికి ఎదురీదాను, కానీ కన్న బిడ్డల మనసు కష్టపడలేదు గుణ. ఒకే ఒక్క కోరిక, నా హరిని చూడాలి అని. ఆ కోరికే నాకు బలమై బ్రతికించింది. నువ్వు ఒకటి 2 సార్లు కనపడ్డప్పుడల్లా ఈ నిజం నీతో చెప్పాలని ప్రయత్నం చేశాను, ఆరాటపడ్డాను. కానీ నువ్వు సమయం లేదని, దాని విషయం నా దగ్గర చెప్పొద్దని కటువుగా మాట్లాడి వెళ్ళిపోయావు. నా ప్రయత్నాలకి కాలం కలిసి రాలేదు. దాని గుండె నిబ్బరాన్ని చూసి
అప్పుడప్పుడు నేను చాటుగా గుండె పగిలేలా ఏడ్చేదాన్నయ్యా. మీలో అభిమానాలు ఉన్నాయి, కానీ ఆత్మాభిమానాలు ఒకటవడానికి అడ్డుపడ్డాయి. అపార్థాలు స్థిరపడ్డాయి, బంధాలు దూరమయ్యాయి. దానికి పిల్లలు దూరం అవుతారేమోనన్న భయం భయపెట్టింది. ఒక్క విషయంలోనేనయ్యా అది పిరికి దానిలాగా వెనకడుగు వేసింది. నాన్న నీ గురించి అడిగిన ప్రతిసారి అమ్మ మౌనంగానే రోదించేది. తనలో తాను కుమిలిపోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం చాలాసార్లు నేను చూశాను నాన్న. పాపం అమ్మకి ధైర్యంగా అమ్మ పక్షాన వీడొక్కడే నిలిచాడు డాడీ. ఇన్నేళ్ళు అందరిలా మాకు నాన్న కావాలి, నాన్న తోడు కావాలి, నాన్న అండ కావాలి, నాన్న ధైర్యం కావాలి అని తప్పించిపోయాం. అమ్మని వేధిస్తూ నీకోసం చాలా ప్రయత్నాలు చేశానన్నా. చిట్టి ద్వారా కొన్ని నిజాలు తెలిసాయి, అయినా కలిసే అవకాశాలు కరువయ్యాయి. అమ్మని కాదని నిన్ను కలవలేకపోయాం. ఇన్నేళ్లకి మా శ్రమ ఫలించింది. వద్దు, మీరింకా గతంలో పడ్డ బాధలన్నీ మర్చిపోండి. ఇప్పుడు మీకు మీ నాన్న ఉన్నాడు. ఏ లోటు రాకుండా నాన్నని నేను తోడుంటాను. నాన్న అని లోకానికి చెప్పుకునే ధైర్యాన్నిస్తాను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానురా మిమ్మల్ని. అమ్మా 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 అమ్మా, నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదిటి పైన తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఎలయ్యావు. నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు. నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. నాకన్నా నా బంగారం చిట్టి తండ్రి నారే. ఇంకా వీటికి మన మధ్య చోటు ఉండకూడదు. సంతోషాలే, ఆనంద బాష్పాలే. వద్దమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. అవి నేను చూడలేను, చూసి తట్టుకోలేనమ్మా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వే. ఎరా అన్నీ తెలిసి అమ్మా అని పిలవచ్చా అని నన్ను పర్మిషన్ అడుగుతావా? ఒక్కసారైనా అమ్మా నీ హరి నేనే అని చెప్పలేకపోయావా? పిచ్చిదానిలాగా నా కొడుకు మీద ప్రేమతో నువ్వే నా కొడుకు అని తెలియక హరిని చూసురా బాబు, వాడి యోగక్షేమాలు తెలుసుకొని నాకు చెప్పమని నిన్ను పంపిస్తే నీ
ఎదురుగా ఎత్తైన మెట్లతో ఒక డాబా ఉందా మీ ఒకప్పుడు ఉన్న ఇల్లు కనిపించిందా బాబు మీ 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 అబ్బాయి పేరు చెప్పండి చెప్పండి. హరి తరుణ్ పోనీ వాడు ఎలా ఉన్నాడు ఎవరితోనైనా పోల్చి చెప్పగలవా పోల్చి చెప్పడం ఎందుకు అచ్చం నేనే నాలాగే ఉంటాడు. మీరంటే అమితమైన ప్రేమ, మీకోసం పలవరిస్తున్నాడు, పరితపిస్తున్నాడు అని చెప్పావే కానీ నేనేం చెప్పకుండా నన్ను ఏడిపిస్తావా నువ్వు? అమ్మా, మీ ఇద్దరికి మీ భయాలున్నాయి. అలాంటి టైంలో నేనెలా బయటపడగలనమ్మా? అమ్మా అని పిలుస్తూ అవకాశం తీసుకుంటే నువ్వింకా దగ్గరైపోతే నేను ఏ క్షణమైనా నిజం చెప్పేస్తానేమో అని ఇక్కడ దాచుకున్నానమ్మా. మాలో ఎవ్వరికీ మిమ్మల్ని మోసం చేయాలని లేదు. మేము మా కోసం మిమ్మల్ని దగ్గర చేయాలనే ప్రయత్నమే చేశాం. పండంటి కుటుంబంలా కలిసిన మీ మధ్యకు ఈ పాపిష్టదాన్ని ఎందుకులా పిలిచావు? అక్క ఏం చేసిందని అలా అంటున్నావు నాన్న? అసలు నీ కాపురం కూలిపోవటానికి కారణం ఇదేరా, ఈ రాక్షసే. నేను కూడా వీళ్ళు చేసే ఎన్నో కుట్రలకి సాక్ష్యం.